వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. మీలో ఆల్రెడీ సర్వీస్ను నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా కొత్తగా సర్వీస్ను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా. అయితే ఎవరైనా సర్వీస్ను నేర్చుకున్నా, లేదా సర్వీస్ను నేర్చుకోవాలనుకున్నా, లేదా సర్వీస్ను నేర్చుకుని ఆల్రెడీ సర్వీస్ను మీద జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు ఉపయోగపడుతుంది. ఏంటి అంటే, ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటారో, సర్వీస్ నో మీద కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలా, నేను సర్వీస్ నో మీద లైవ్గా నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేసేసి దాని మీద ఒక మంచి గ్రిప్ తెచ్చుకోవాలి అనేటువంటి అనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి విషయం చాలా ఉపయోగపడుతుందండి. ఏంటి అంటే, మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో ప్రాజెక్ట్స్ అనేటువంటిది చేయించడం జరుగుతుంది. ఏంటి అంటే, ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక్కడ వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో మనకు స్కూల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ చేయించడం జరిగింది. అండ్ దాంతోపాటుగా వారంటీ మేనేజ్మెంట్ అనేటువంటి ప్రాజెక్ట్, అండ్ ఇంకా దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీ బిల్ అనేటువంటి